పంజాగుట్ట నుంచి మెహదీపట్నం వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ పరిస్థితి పద్మ వ్యూహంలో అర్జునుడిలా మారిపోతుంది. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, వరంగల్ నేషనల్ హైవే వీటితో పాటు హైదరాబాద్లోని ప్రధాన ఏరియాలు ట్రాఫిక్ జామ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి. కొత్త ఫ్లైఓవర్లు, ఫ్రీ లెఫ్ట్లు, యూటర్న్ విధానాలు ఎన్ని వచ్చినా ట్రాఫిక్ జామ్ను ఆపలేకపోతున్నాయి. అత్యవసరం కోసం రోడ్డెక్కే అంబులెన్స్ సైతం హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఉన్న వాహనాలనే నియంత్రించలేని పరిస్థితుల్లో ప్రతిరోజు వేలల్లో రోడ్డెక్కుతున్న కొత్త వాహనాలు అధికారులకు సవాల్గా మారాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ పోలీసులకు, ఉన్నతాధికారులకు సవాల్గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రధాన ఏరియాలైన గచ్చిబౌలి, బేగంపేట్, ఉప్పల్, వరంగల్ నేషనల్ హైవే, దీంతోపాటు బోయిన్పల్లి, మరికొన్ని ప్రధాన ఏరియాలలో ఉదయం సాయంత్రం సమయాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ జామ్లోనే చిక్కుపోవాల్సి వస్తుంది. ఉదయం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి రావాలన్నా వాహనదారులు ఎక్కువగా ఈ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టకపోతే ఢిల్లీ, బెంగళూరు నగరాల జాబితాలో హైదరాబాద్ చేరుతుంది. 1.5 పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో దాదాపు 90 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రోజుకు 2000కు పైగా కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. 2014 నుంచి 2024 వరకు గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో వాహనాలు భారీగా పెరిగిపోయాయి. 2014లో 71 లక్షలున్న వాహనాల సంఖ్య 2024 వరకు 1,70,00,000కు చేరుకుంది. తాజాగా హైదరాబాద్ లో ప్రతిరోజు 90 లక్షల వాహనాలు రోడ్డెక్కితే వాటిని కంట్రోల్ చేసేందుకు 3,000 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని ట్రాఫిక్ జాయింట్ సిపి తెలిపారు. కానీ ట్రాఫిక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా మారుతుంటది. డిఫరెంట్ లేన్స్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వేరే అనుకూలమైన రూట్లు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులు స్టడీ చేస్తామని చెప్పి ఇంకా దాన్ని నడిపించడం జరిగింది. డ్రోన్ స్టడీ చేసినాము, అలాగే గూగుల్ డేటా తీసుకుని అనలైజ్ చేసినాము, ఇంకా సిమ్యులేషన్ స్టడీ చేసినాము. ఆ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళే కంప్యూటర్స్ ఒక ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. అన్ని స్టడీలు మాకు అర్థమైనది ఏంటంటే ఇక్కడ ఆల్ వింగ్స్ 4 ఆర్మ్స్ కూడా రద్దీ పెరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న కంజెషన్ అవగానే పైన ఫ్లైఓవర్ వేసుకొని వెళ్ళాలని చెప్పి చాలా మంది ఆగుతూ ఉన్నారు. మిటిగూడ సైడ్ నుంచి వచ్చేది దాదాపు 60 ఫీట్ రోడ్డు, ఫ్లైఓవర్ వచ్చేసరికి 12 ఫీట్ 14 ఫీట్కి వచ్చేస్తుంది. అలాగే కప్సిగూడ సైడ్ నుంచి వచ్చేది కూడా 50-55 ఫీట్ రోడ్డు, మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చేటప్పుడు 14-15 ఫీట్కి వచ్చేస్తుంది. ఇష్టానుసారంగా వాహనదారులు రోడ్ల మీద వాహనాలను పార్క్ చేస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుంది. దీనికి తోడు గుర్తు తెలియని వాహనాలు ఏళ్ల తరబడి రోడ్ల మీదనే ఉండడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతున్నాయి. ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు తీసుకువచ్చిన కొత్త ఫ్లైఓవర్లు, యూటర్న్లు, ఫ్రీ లెఫ్ట్లతో ట్రాఫిక్ జామ్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. సిగ్నల్ ఫ్రీ అంటూ తీసుకొచ్చిన యూటర్న్లు మొదట్లో ప్రభావం చూపినా ఇప్పుడవి మరో రెడ్ సిగ్నల్ లా మారిపోయాయని వాహనదారులు తెలుపుతున్నారు. ఇక ట్రాఫిక్ జామ్ మీద జీహెచ్ఎంసీ పోలీసులు నిర్వహించిన సమీక్షల నుంచి ఎలాంటి ప్రణాళికలు బయటకు రాలేదు. ప్రత్యామ్నాయం చూపని సమీక్షలుగా అధికారుల సమావేశాలు మిగిలిపోయాయి. ప్రజలను ఎక్కువ శాతం ప్రజా రవాణాపై మళ్లించడం ద్వారా ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లో గతంలో 3,800 బస్సులుంటే ఇప్పుడు 2,800 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, మెట్రో కోచ్ల సంఖ్యను పెంచి, ఎంఎంటీఎస్ రైళ్లను ఫ్రీక్వెన్సీలో నడిపితే సొంత వాహనాలతో రోడ్డెక్కే వారి సంఖ్య తగ్గుతుందని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రయాణం అంటే నరకం కాదు, ఆహ్లాదకరం అనే పరిస్థితులు తీసుకురావాలి. ట్రాఫిక్ జామ్ తో మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకురావాలి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ట్రాఫిక్ జామ్ అడ్డు కాకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయవలసిన అవసరం ఏర్పడిందని ప్రజలు భావిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ జామ్ ఇలాగే కొనసాగితే పెట్టుబడులకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎఫెక్ట్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఐటీ సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా ట్రాఫిక్ జామ్ని సీరియస్గా తీసుకొని ప్రత్యామ్నాయాలైన ప్రజా రవాణాను పెంచడం, ఒకే సమయంలో ఆఫీసుల నుంచి బయటకు పంపించే ఈ విధానాలన్నింటినీ కూడా మార్చేసి కొన్ని కొత్త పద్ధతులను తీసుకొచ్చినప్పుడే ఈ ట్రాఫిక్ జామ్కు కొంతమేరైనా చెక్ పెట్టగలమని ఇక ప్రభుత్వం
ఏ మేర ఈ ట్రాఫిక్ జామ్ మీద దృష్టి పెడుతుందో మనం చూడాల్సి ఉంది.